హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ చూడండి డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఈ సమ్కి ఇక్కడ d/dx cos ఇన్వర్స్ 4x³ మనం 4 ఇంటూ ఇక్కడ x³ ని x/3 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చండి. మైనస్ ఇక్కడ x/3 ఉంది కాబట్టి ఒక 3తో మల్టిప్లై చేసి 3తో డివైడ్ చేస్తున్నాను, అంటే 3 ఇంటూ x/3 ఇలా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనం x/3 ప్లేస్లో సమ్ cos θ తీసుకుంటే అప్పుడు θ ఏమవుతుందండి? θ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ x/3 అవుతుంది. ఇప్పుడు x/3 ప్లేస్లో cos θ సబ్స్టిట్యూట్ చేయండి. సో d/dx ఆఫ్ cos ఇన్వర్స్ 4 cos క్యూబ్ θ మైనస్ 3 cos θ ఇలా వస్తుంది. సో d/dx ఆఫ్ ఇక్కడ చూడండి cos ఇన్వర్స్ ఉంది, ఇక్కడ 4 cos క్యూబ్ θ మైనస్ 3 cos θ ఫార్ములా cos 3θ. సో cos ఇన్వర్స్ ఆఫ్ cos 3θ వాల్యూ ఏమవుతుందంటే 3θ అవుతుంది. ఈ 3 ఫ్రంట్కి వచ్చేస్తుంది కాన్స్టెంట్ కాబట్టి 3 ఇంటూ d/dx ఆఫ్ θ నథింగ్ బట్ cos ఇన్వర్స్ x/3. ఇప్పుడు మనం cos ఇన్వర్స్ x కి డెరివేటివ్ కట్టాలండి. సో 3 ఇంటూ cos ఇన్వర్స్ x కి డెరివేటివ్ -1/√1 - x². x ప్లస్లో x/3 ఉంది కాబట్టి x²/9. సో మళ్ళీ x/3 కి సబ్ డెరివేటివ్ కడితే 1/3. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఆన్సర్ -3/√9 - x². ఇది ఆన్సర్.